హాయ్ ఫ్రెండ్స్, గుంటూరు ఏఆర్ఓకి సంబంధించినటువంటి ఆర్మీ ర్యాలీ 2021 అఫీషియల్ నోటిఫికేషన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.లో రిలీజ్ చేశారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు ఏదైతే డీటెయిల్స్ ఏజ్ లిమిట్ కానీ ఆర్మీ ర్యాలీ డేట్స్ కానీ ఇంతకుముందే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వకముందే మన ఛానల్లో ఏదైతే చెప్పామో 100% సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి నోటిఫికేషన్లో కొత్తగా ఇంకేమన్నా ఉన్నాయా అని ఒకసారి గమనించినట్లయితే ఒకసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆర్మీ ర్యాలీ డేట్స్ అనగా ఏఆర్ఓ గుంటూరు యొక్క ఆర్మీ ర్యాలీ 16 మే నుంచి 30 మే వరకు జరుగుతుంది. లొకేషన్ గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం అనగా బిఆర్ స్టేడియం గుంటూరులోనే జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు వివరిస్తాను చూడండి. గుంటూరు ఏఆర్ఓకి సంబంధించినటువంటి 7 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలు మీ అందరికీ తెలుసు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపూర్, కడప, నెల్లూరు మరియు చిత్తూరు. ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి సోల్జర్ జీడీ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, వెటర్నరీ, సోల్జర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్ అండ్ సోల్జర్ ట్రేడ్స్మెన్ కేటగిరీస్. ఈ కేటగిరీస్ అన్నిటికీ కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 17 మార్చ్ అనగా ఈ రోజు నుంచే 17 మార్చ్ నుంచి 30 ఏప్రిల్ 2021 అనగా మనకి 45 రోజులు ఇచ్చారు. ఇది చాలా మంచి పరిణామమే, ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ వాళ్ళకైతే 30 రోజులు మాత్రమే వచ్చారు, కానీ గుంటూరు వాళ్ళకి ఆన్లైన్ డేట్స్ పొడిగించారు. అలాగే అడ్మిట్ కార్డ్స్ విల్ బి ఇష్యూడ్ ఆన్లైన్ ఆఫ్టర్ 1 మే 2021. అడ్మిట్స్ కార్డ్స్ అనేది ఆన్లైన్ క్లోజ్ అయ్యాక 1 మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఎప్పుడు అలా నోటిఫికేషన్లో ఇచ్చినట్లుగా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసిన చరిత్ర లేదు ఫ్రెండ్స్. కాబట్టి అడ్మిట్ కార్డ్స్ అయితే మ్యాక్సిమం 10 మే నుంచి రిలీజ్ అవుతాయి, అనగా రన్నింగ్కి 5 రోజుల ముందు నుంచి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యేటప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. అలాగే ఆన్లైన్ ఎలా చేయాలి, గుంటూరు ఏఆర్ఓ వాళ్ళు ఆన్లైన్ ఎలా చేయాలనేది దాని మీద కూడా త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాము. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించినట్లయితే candidates are requested to bring their admit card, application and documents mentioned in the admit card at the rally site. ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో ర్యాలీకి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్, అప్లికేషన్ కూడా ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే డాక్యుమెంట్స్ ఏదైతే అడ్మిట్ కార్డులో మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ర్యాలీకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్కి సంబంధించిన వీడియో కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేయబడింది. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మళ్ళీ ర్యాలీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే తీసుకెళ్లాలో దాని గురించి మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. అలాగే ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ గమనించినట్లయితే ఇక్కడ మెడికల్ 17 మే నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే 16 మే నుంచి రన్నింగ్ జరుగుతుంది, 17 మే నుంచి మెడికల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ షుడ్ బి రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఫ్రమ్ ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్. ద స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఆర్ వ్యాలిడ్ ఫర్ 3 years ఫ్రమ్ ద ఇష్యూ డేట్ యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ ఫర్ విచ్ ద క్యాండిడేట్ ఈ స్క్రీన్డ్. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు 3 years బ్యాక్ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అనగా అంతకుముందు 2 years అన్నారు, కానీ 3 years వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ చూసినట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏవి చెల్లుతాయో అవి కూడా ఇచ్చారు. ఇక్కడ ఆథరైజ్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేసి ఇది కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ
చాలా ఇంపార్టెంట్ విషయం ఇదే, మనకి మీ అందరికీ కావాల్సిన విషయం కూడా ఇదే. ఎలిజిబిలిటీ కండిషన్స్, దీంట్లో ముఖ్యంగా ఏజ్ లిమిట్. మిగతా డీటెయిల్స్ అయితే అందరికీ తెలుసు, క్వాలిఫికేషన్ కానీ ఏ ట్రేడ్కి ఎవరు అప్లై చేసుకోవాలనేది కూడా 90% అందరికీ తెలుసు. కానీ మెయిన్ ఏజ్ ఎలిజిబిలిటీ, ఎవరు అర్హులు కారు ఈ సంవత్సరం జరిగే ఆర్మీ ర్యాలీకి. ఇక్కడ సోల్జర్ జీడీ పక్కన ఏజ్ ఉంది 17.5 to 21, 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు. అలాగే పక్కన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. 1 అక్టోబర్ 2000 నుంచి 1 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించుండాలి. వీళ్ళు మాత్రమే సోల్జర్ జీడీకి అప్లై చేసుకోవాలి. అలాగే జీడీ వాళ్ళకి హైట్ ఇక్కడ 166 సెంటీమీటర్స్ ఇచ్చారు, కానీ ర్యాలీలో అయితే 166 సెంటీమీటర్స్ పెట్టారు ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా తెలుసు 168 సెంటీమీటర్స్ అయితే పెడతారు. 166 ఎప్పుడు కూడా జీడీకి 90% తీసుకునే వాళ్ళు కాదు. కింద సోల్జర్ టెక్నికల్కి డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ లిమిట్ వచ్చేసి 1 అక్టోబర్ 1998 నుంచి 1 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించుండాలి. ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు ఛానల్లో అప్లోడ్ చేసాము, కాబట్టి మీరందరూ కూడా తెలుసుకునే ఉంటారు. కానీ నోటిఫికేషన్లో చూసాక మీకు కూడా 100% సాటిస్ఫాక్షన్ అయితే కలిగి ఉంటుందని అనుకుంటున్నాను. సేమ్ నర్సింగ్ అసిస్టెంట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ సేమ్. జీడీకి మాత్రం 1 అక్టోబర్ 2000 నుంచి 1 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించుండాలి. మిగతా ట్రేడ్స్ అనగా సోల్జర్ టెక్నికల్, సోల్జర్ ట్రేడ్స్మెన్, సోల్జర్ క్లర్క్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకునే వాళ్ళు 1 అక్టోబర్ 1998 నుంచి 1 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించుండాలి. ఇక్కడ ఇంకో విషయం, పర్సంటేజ్ విషయం ఒకసారి గమనించినట్లయితే సోల్జర్ జీడీకి అప్లై చేసుకునే వాళ్ళు ప్రతి సబ్జెక్టులో మార్క్స్ ఉన్నవాళ్ళు, అనగా 10th మార్క్ లిస్టులో మార్క్స్ ఉన్నవాళ్ళు ప్రతి సబ్జెక్టులో 33% మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 45% మార్క్స్ ఉండాలి. అంటే ప్రతి సబ్జెక్టులో 33% మార్కులు కలిగి ఉండాలి. ఓవరాల్గా 45% మార్కులు ఉండాలి. అలాగే సోల్జర్ టెక్నికల్కి ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఎంపీసీ కలిగి అయి ఉండాలి, ఎంపీసీ చదివి ఉండాలి. ఎంపీసీలో 50% మార్క్స్, ఓవరాల్గా 50% మార్క్స్ ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ 40% మార్క్స్, ప్రతి సబ్జెక్టులోనూ 40% మార్కులు కలిగి ఉండాలి. ఓవరాల్గా 50% మార్కులు ఉండాలి. అలాగే సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్కి కూడా సేమ్ టెక్నికల్ లానే ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో 40% మార్క్స్ ఉండాలి. ఓవరాల్గా 50% మార్క్స్ ఉండాలి. కానీ సబ్జెక్ట్ బయాలజీ కంపల్సరీగా ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చాలా వరకు బయాలజీ అనేది ఉండదు, బాటనీ అని ఉంటుంది. కాబట్టి ఎవరు కంగారు పడిన అవసరం లేదు, బాటనీ చెల్లుతుంది. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకునే వాళ్ళు బైపీసీ చదివి ఉండాలి ఇంటర్లో. అలాగే సోల్జర్ క్లర్క్కి ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ గ్రూప్లో ఓవరాల్గా 60% మార్క్స్, 60% మార్కులు ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ 50%, 50% మార్క్స్ ఉండాలి. ఎవరైతే కామర్స్ లేదా ఆర్ట్స్ లేదా సైన్స్ గ్రూప్ చదివి ఉన్నారో వాళ్ళు క్లర్క్కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్ సబ్జెక్ట్, ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉంటేనే క్లర్క్కి మీరు ఎలిజిబుల్. మ్యాథ్స్ లేదా అకౌంట్స్ లేదా బుక్ కీపింగ్, ఈ 3 సబ్జెక్టులలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు చదివిన ఇంటర్ గ్రూప్లో ఉంటేనే మీరు క్లర్క్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ సోల్జర్ ట్రేడ్స్మెన్కి 8th క్లాస్ పాస్కి సింపుల్ పాస్ ఉంటే చాలు. 8th క్లాస్ సర్టిఫికేట్ సింపుల్ పాస్ అయి ఉంటే చాలు, ఎలాంటి పర్సంటేజ్ అవసరం లేదు. జస్ట్ 33% ఉంటే చాలని ఇచ్చారు ఇక్కడ కింద. అలాగే 10th క్లాస్ పాస్కి కూడా క్లాస్ 10th సింపుల్గా జస్ట్ పాస్ అయి ఉంటే చాలు. ప్రతి సబ్జెక్టులోనూ 33% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 6లో స్టాండర్డ్ ఫర్ వెయిట్ అని BMI చార్ట్ కూడా ఇచ్చారు. ఈ చార్ట్ ఇంతకుముందు ఉండేది కాదు, 2019 నుంచి ఈ చార్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ చార్ట్ ఏమంటే
సపోజ్ హైట్ 166 ఉన్నవాళ్ళు మినిమం వెయిట్ 166 ఉన్నవాళ్ళు మినిమం వెయిట్ 49.6 kgs ఉండాలి. అలాగే ఎవరైతే 17 నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళు 166 హైట్ ఉన్నవాళ్ళు 60 kg వరకు ఉండొచ్చు. అలాగే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు గల వాళ్ళు హైట్ 166 ఉండి వెయిట్ 63 ఉండొచ్చు. అంటే ఓవర్ వెయిట్ ఉంటే కూడా డిస్క్వాలిఫై చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ 7వ కండిషన్లో చూసినట్టయితే ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th విత్ GPA ఆర్ గ్రేడ్ సిస్టమ్ టు క్యారీ దేర్ మార్క్ షీట్ అప్టైన్డ్ ఫ్రమ్ రెస్పెక్టివ్ బోర్డ్. 10th మార్క్ షీట్ ఎవరైతే ర్యాలీకి వెళ్తున్నారో 10th మార్క్ షీట్ కంపల్సరీ. క్యాండిడేట్ నాట్ క్యారింగ్ మార్క్ షీట్ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఇన్ డాక్యుమెంటేషన్. ఎవరైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లరో 10th మార్క్ లిస్ట్ తీసుకెళ్లరో ర్యాలీకి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అదర్ కండిషన్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. టాటూ, స్పోర్ట్స్, NCC రిలేషన్ సర్టిఫికేట్స్, ఎన్ని జిరాక్స్లు తీసుకెళ్లాలనేది ఇక్కడ ఇచ్చారు. స్పోర్ట్స్, NCC లేదా రిలేషన్ ఉన్న వాళ్ళు 2 జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాలని ఇచ్చారు. ఇక్కడ అప్లై ఫర్ ఓన్లీ 1 కేటగిరీ. ఏ క్యాండిడేట్ కెన్ ఓన్లీ అప్లై ఫర్ 1 కేటగిరీ ఆర్ ట్రేడ్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది 2 ట్రేడ్లకి అప్లై చేసుకోవచ్చు అనుకుంటున్నారు. ఒక్కోసారి అలా చేసినా కూడా ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వబడుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ గమనించండి. ఇక్కడ సేమ్ రిజిస్ట్రేషన్ డేట్ మళ్ళీ మెన్షన్ చేశారు. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఆన్లైన్ ఆన్ ద వెబ్సైట్ www.joinindianarmy.nic.in and apply online with effect from 17 March 2021 to 30 April 2021. అనగా 17 మార్చ్ ఈ రోజు నుంచి 30 ఏప్రిల్ వరకు joinindianarmy.nic.inలో మాత్రమే అప్లై చేయాలి. అందరికీ తెలుసు, ఆర్మీ అప్లికేషన్ అప్లై చేసుకోవాలంటే అదొక్క వెబ్సైటే joinindianarmy.nic.inలో అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. అలాగే అప్లై చేసుకునే ముందు ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా కింద ఇచ్చారు. అది మీరు చూడొచ్చు. ఇక్కడ హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. ఇది నోటిఫికేషన్ ద్వారా చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, అడ్వైజరీ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ రిజిస్ట్రేషన్. ఎవరైతే ఆన్లైన్ అప్లై చేస్తున్నారో సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ విషయం అని ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ www.joinindianarmy.nic.in has edit option available till the registration is open. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఏదైనా పొరపాటు చేసింటే మళ్ళీ ఎడిట్ చేసిన ఆప్షన్ అయితే ఇచ్చారని మెన్షన్ చేశారు. ఇక్కడ సపోజ్ ఏదైనా మిస్టేక్స్ కానీ మార్క్ లిస్ట్ కానీ అడ్రస్ కానీ ఏదైనా తప్పు ఎంట్రీ చేసి మిస్టేక్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేసేసి ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా 17 మార్చ్ 2021 నుంచి 30 ఏప్రిల్ అనగా ఆన్లైన్ జరుగుతున్నప్పుడే, ఆన్లైన్ డేట్స్ క్లోజ్ అవ్వకముందే ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. ఒకసారి 30 ఏప్రిల్ దాటిన తర్వాత అనగా ఆన్లైన్ క్లోజ్ అయ్యాక ఎడిట్ చేసే ఆప్షన్ అయితే మీకు ఉండదు. అలాగే ప్లీజ్ యూజ్ ఇట్ అండ్ కరెక్ట్ ద డీటెయిల్స్ ఇఫ్ నెసరీ. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ టు సబ్మిట్. ఇక్కడ ఇంకా మెయిన్ విషయం, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో దాంట్లో 99% అయితే సబ్మిట్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ కొంతమంది సబ్మిట్ చేయకుండా ఆ ఆన్లైన్ అప్లికేషన్ సిస్టమ్ మీద చూపించగానే సబ్మిట్ అయిపోయింది అనుకొని ప్రింట్ ఇచ్చేస్తుంటారు. వాళ్ళందరూ గమనించాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ర్యాలీ ఉండదో తెలియదు ఈ కరోనా పరిస్థితుల వల్ల. అలాగే ఏజ్ లిమిట్ నెక్స్ట్ ర్యాలీకి జీడీకి అయిపోవచ్చు. కాబట్టి ఆన్లైన్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తాము, మీకోసం చూడండి. ఇక చేంజ్ ఇన్ ర్యాలీ కండక్ట్ ప్రొసీజర్ డ్యూ టు కోవిడ్. టు అవాయిడ్ లార్జ్ గ్యాదరింగ్స్ అట్ one place, candidates will be directed to report to different report centers in the close
vicinity of main venue Brahmananda Reddy BR Stadium Guntur. The same will be coordinated by the recruiting staff. ఈ కరోనా పరిస్థితుల వల్ల ఒక్కసారిగా అందరినీ అలో చేయకుండా బ్యాచ్లుగా డివైడ్ చేసి, అనగా ముందుగానే ఏదైతే హైట్ చెక్ చేసి అడ్మిట్ కార్డ్స్ చెక్ చేసి కూర్చోబెడతారో అక్కడ అందరినీ ప్రతిరోజు అందరినీ ఒకే చోట కూర్చోబెట్టకుండా బ్యాచ్లుగా డివైడ్ చేసి కూర్చోబెడతారని ఇక్కడ ఇచ్చారు పాయింట్ మీకు. ఇక్కడ ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ టైమింగ్ ఇవన్నీ సేమ్ మీకు తెలిసిందే. 1.6 కిలోమీటర్ రన్, 5 నిమిషాల నుంచి 30 సెకండ్ల లోపు ఎక్సలెంట్ బ్యాచ్, 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్ల వరకు గ్రూప్ 2 సెకండ్ బ్యాచ్. పిలప్స్ మినిమం 6 కంపల్సరీ తీయాలని మీ అందరికీ తెలుసు. 6 కంటే తక్కువ తీసిన వాళ్ళని ఫెయిల్, రిజెక్ట్ చేస్తారు. అలాగే 9 ఫీట్ డిచ్ క్యాండిడేట్స్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. జిగ్జాగ్ బ్యాలెన్స్ క్యాండిడేట్స్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలని ఇచ్చారు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూసినట్లయితే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్ళాలో ఇక్కడ మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అయితే ర్యాలీకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జాబ్ వచ్చినాకంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాక తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఫ్రెండ్స్. ఇది ర్యాలీకి అయితే ఇన్ని సర్టిఫికేట్స్ అవసరం లేదనే చెప్పాలి. ఇక్కడ కొత్తగా ఏమన్నా ఉన్నాయంటే గుంటూరు వాళ్ళకి ఆల్రెడీ తెలంగాణ వాళ్ళకి లాగానే కోవిడ్-19 సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. కోవిడ్ సర్టిఫికేట్ లేనిదే అలౌ చేయరు. తెలంగాణ వాళ్ళకు కూడా కోవిడ్ సర్టిఫికేట్ తీసుకెళ్లకుండా వెళ్ళిన వాళ్ళని ర్యాలీలోకి అలౌ చేయలేదు. కాబట్టి కోవిడ్-19 సర్టిఫికేట్ చాలా కంపల్సరీ. అది కూడా 96 అవర్స్ ప్రియర్ టు ద ర్యాలీ రిపోర్టింగ్ డే అని ఇచ్చారు. ఎందుకంటే కోవిడ్-19 అనేది ప్లస్ నో రిస్క్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా కంపల్సరీ ర్యాలీకి తీసుకెళ్ళాలి. ర్యాలీకి వెళ్ళేటప్పుడు ఆ కోవిడ్-19 సర్టిఫికేట్ మరియు నో రిస్క్ సర్టిఫికేట్ నోటిఫికేషన్కి అటాచ్ చేశారు. కింద మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అది కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మిగతా అన్ని యాజ్ యూజువల్ మామూలు డీటెయిల్సే. ఇక్కడ చూసినట్టు బాడీ టాటూ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేశారు. టాటూ ఉన్న వాళ్ళు ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అఫిడవిట్ కూడా తీసుకెళ్లాలని మీ అందరికీ తెలుసు. అఫిడవిట్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇచ్చారు, నోటిఫికేషన్లోనే అటాచ్ చేశారు. మీరు కావాలనుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఇంకా రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ చూడండి, ఇక్కడ ఉంది కోవిడ్-19 ఫ్రీ మెడికల్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే కోవిడ్ టెస్ట్ చేసుకొని ఇక్కడ సిగ్నేచర్ స్టాంప్ తీసుకొని ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక్కడ కింద కూడా ఇచ్చారు చూడండి, నోట్ సర్టిఫికేట్ షుడ్ హ్యావ్ ప్రాపర్ స్టాంప్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ డాక్టర్ విత్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆఫ్ డాక్టర్. సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాత్రమే తీసుకెళ్లాలనేది ఇక్కడ ఇచ్చారు. డాక్టర్ విత్ రిజిస్ట్రేషన్ నంబర్, డాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉండాలనేది ఇక్కడ ఇచ్చారు పాయింట్లో. అలాగే నో రిస్క్ సర్టిఫికేట్, ఇది మీ పేరెంట్స్ చేత సంతకం పెట్టించి తీసుకెళ్తేనే సరిపోతుంది. నో రిస్క్ సర్టిఫికేట్ ఇక్కడ మీ పేరు రాసి పక్కన రోల్ నెంబర్ ఆఫ్ ఎ క్యాండిడేట్ అని రాస్తే ఇక్కడ డేట్ వేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ సంతకం పెట్టాలి. ఇక్కడ కింద కౌంటర్ సైన్ అని ఉంది కదా, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ ఆర్ గార్డియన్, అక్కడ మీ పేరెంట్స్ సైన్ పెడితే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మేము ఇంతకుముందు ఎలా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసామో సేమ్ అవే డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.